హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ మాత్రం మామూలుగా అయితే లేదు. కథ ఒక్కసారిగా మొత్తం మారిపోయింది. ట్విస్ట్ మీద ట్విస్ట్తో అయితే మొత్తం అయితే మారిపోయింది. ఇన్నాళ్ళు జోష్న చేసిన పాపాలు పండే రోజు దగ్గరికి వచ్చేసింది. అసలు శౌర్య చేతికి దెబ్బ తగిలిందని గ్రే కలర్ ఆర్మ్ స్టింగ్ బెల్ట్ వేసుకొని ఆడుతున్న సీక్రెట్ గేమ్ ఏంటి? ఆ రౌడీల మధ్య వీడియో ప్రూఫ్ చూసి జోష్నకు మైండ్ బ్లాక్ ఎలా అయిపోయింది? సూరజ్ ఊహించని బ్లాక్ మెయిల్ జోష్న ఎలా విలవిలాడిపోయింది? ఈరోజు ఫుల్ ఎపిసోడ్ జరిగినంత భరింతమైన సీన్స్ ఏంటో లైవ్ టు లైవ్ ఇప్పుడు చూసేద్దాం. అస్సలు స్కిప్ చేయకుండా మన ఫేవరెట్ సీన్ అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా సీరియల్ అయితే స్టార్ట్ అవ్వగానే శౌర్య ఒక గదిలో ఒంటరిగా ఉంటాడు. అక్కడ ఎవరు లేకపోవడంతో తన చేతికున్న గ్రే కలర్ ఆర్మ్ స్లింగ్ బెల్ట్ని తీసి పక్కన పెడతాడు. ఇక్కడ అసలైన టెస్ట్ రివీల్ అవుతుంది. శౌర్యకు నిజానికి ఎలాంటి దెబ్బ తగ్గలేదు. తాను కావాలనే ఇదంతా చేస్తున్నాడు. జోష్న వెనుక ఉండి నడిపించిన రౌడీల భాగవతాన్ని, ఆమె అసలు రంగును కార్తిక్ ముందు నిరూపించడానికి తను ఈ డ్రామా ఆడుతున్నాడని శౌర్య హింట్ ఇస్తాడు. తాను అమాయకుడిలా నటిస్తూనే వెనుక పెద్ద స్కెచ్ వేస్తున్నాడనే విషయం ఈరోజు అయితే క్లియర్గా అయిపోయింది. ఇక సీన్ కట్ చేస్తే మరోవైపు జోష్న విపరీతమైన మానసిక ఆందోళనతో కనిపిస్తుంది. శౌర్య ప్రవర్తన, ఇంట్లో మారుతున్న పరిస్థితులు చూసి ఆమె లోపల తెగ భయపడిపోతూ ఉంటుంది. ఒకవేళ శౌర్య నిజం కనిపెట్టేస్తే, కార్తిక్ చెప్తే తన లైఫ్ పూర్తిగా క్లోజ్ అయిపోతుందని, కార్తిక్ తనని అసహించుకుంటాడని టెన్షన్ పడుతూ ఎవరికో ఫోన్లో మాట్లాడుతూ దొరికిపోతానేమో అని వణికిపోతుంది. జోష్న ముఖంలో భయం, కంగారు ఈ సీన్స్ని మాత్రమైతే పీక్స్లో చూపిస్తారు. ఇంకా ఇలాంటి టైంలో ఎపిసోడ్ బిగ్గెస్ట్ హైలైట్ సీన్స్ వస్తుంది. జోష్న ఎవరినైతే నమ్ముకొని ప్లాన్ వేసిందో ఆ రౌడీలకు సంబంధించిన ఒక పక్క వీడియో ప్రూఫ్ బయటకు వస్తుంది. ఆ వీడియో క్లిప్స్లో జోష్న స్వయంగా రౌడీలతో మాట్లాడిన సాక్ష్యాలు క్లియర్గా ఉంటాయి. ఆ వీడియో చూసిన వెంటనే జోష్నకు ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయి మైండ్ బ్లాక్ అయిపోతుంది. తాను వేసిన కుట్రలో తనకే ఎదురు తిరగడంతో ఏం చేయాలో షాక్లో ఉండిపోతుంది. జోష్న ఇలా షాక్లో ఉండగానే సూరజ్ ఆ వీడియో ప్రూఫ్ని పట్టుకొని ఆమె ముందుకు వస్తాడు. ఇంకా ఈ వీడియో కనుక కార్తిక్ చేతికి చిక్కితే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో అంటూ జోష్నకు దారుణంగా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సూరజ్ ఊహించిన విధంగా ఎంట్రీ ఇచ్చి డిమాండ్లు పెట్టుకోవడంతో ఈ వీడియో బయట పడకుండా ఉండడం కోసం జోష్న పూర్తిగా సూరజ్ గుప్పెట్లో వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ సీన్ అన్నీ కూడా సీన్స్ ప్లే పరంగా చాలా ఇంట్రెస్టింగ్ అయితే సాగాయి. చివరికి ఈ గొడవలన్నీ కార్తిక్, దీపాలకు తెలియకుండా జోష్న మేనేజ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ శౌర్య మాత్రం వెనుక ఉండి జోష్నను పూర్తిగా కార్నర్ చేయడానికి తన నెక్స్ట్ మూవ్ సిద్ధం చేసుకోవడంతో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరి సూరజ్ ఆడుతున్న దానికి జోష్న లొంగిపోతుందా? శౌర్య వేసిన ఈ సీక్రెట్ ప్లాన్స్ సక్సెస్ అవుతుందా? మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ చేయండి. నాతో అయితే షేర్ చేసుకోండి. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రివ్యూస్ అయితే సీరియల్లో అయితే మనకి ఫేవరెట్స్ అయితే ఇంకా వస్తూనే ఉంటాయి. సో బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.